కూర్చుందాం పద. ఏంట్రా ఇలా అయిపోయింది లైఫ్. ఏంటో నీ లవ్ దొబ్బింది, నా లవ్ దొబ్బింది, చివరికి బండి కూడా దొబ్బింది. ఫెయిల్యూర్ అయిపోతున్నాం మొత్తం. ఫెయిల్యూర్ అంటే ఏమనుకున్నాం? మనం అనుకున్న పరిస్థితులు కానీ మనం అనుకున్న స్టేజ్కి కానీ చేరుకోకపోవడమే ఫెయిల్యూర్ అంటే. నువ్వు ఎన్నని చెప్పరా, ఒకప్పుడు లైఫే వేరు. ఒకప్పుడు ఎలా ఉండేదరా? తాళ తాళ తాళుకు ధాళ ధాళ తాళుకు పైసా పప్ప పైసా కాళ కాళ కాళుకు ఝాల ఝాల ఝాలకు పైసా పప్ప పైసా తిరిగే ప్రకాశాని దశ పెరిగే కులాసా రే శ్రీమంతుడు సినిమాకి వెళ్దామా? అరే మొన్న వెళ్ళాం కదా రిలీజ్ షోకి. అన్నయ్య కదరా, ఎన్నిసార్లు చూసినా పర్లేదు. సర్లేరా ఏదో ఒకటి చేద్దాం. నాకేమో మెసేజ్ వచ్చింది. నేను ఎన్ని చెప్పినా మెసేజ్ చూస్తావేంట్రా? వీనితో మాట్లాడేందుకు కానీ ఇంటికి వెళ్ళిపోతే బెటర్ ఏమో. సర్లే, మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. బాయ్. బాయ్ రా. అసలే రాజావారు కలిసిపోయి వచ్చారు. గేట్ తీయండి. ఒకప్పుడు అలా ఉన్నాం, ఇప్పుడు ఇలా ఉన్నాం. ఏదో ఒకటి చేద్దాం. ఎక్కడున్నారా? వాడు ఈరోజు డబ్బులు ఇస్తాడు, పోయి తీసుకురండి. రే, నువ్వు ఈరోజు పంపించే డబ్బుల్లో ₹1 తేడా వచ్చినా నీ లైఫే తేడా వస్తుంది. మనం కలిసి ఇన్ని రోజులైంది, ఒక ఫోటో కూడా లేదేంట్రా ముందు. అవునరా, ఒక్క ఫోటో కూడా లేదు. సర్లే కానీ ఎవడో ఒకడు వస్తాడు, చూద్దాం. ఏమో ఇక్కడ ఎవడొస్తాడో ఏంటో. చూద్దాం చూద్దాం. ఇదిగో ఎవడో వస్తున్నాడు. రేపు ఫోటో చాలా బాగా వచ్చింది కదరా? అవునరా, చాలా బాగా వచ్చింది. అనుకోలేదురా ఇలా వస్తుందని. రే, వాడు ఏంది వస్తున్నాడు చూడు. ఏంట్రా వాడు ఏం చేస్తున్నాడు? ఏమో చూద్దాం. అరే ఏంట్రా ఇది? బ్యాగా? ఏం బ్యాగ్రా ఇది? చాలా పెద్ద డీల్, ఎలాగైనా డబ్బు తీసుకెళ్ళాలరా. రే డబ్బురా? అవునరా, పెట్టేసే పెట్టేసి
వాళ్ళెవరో మన డబ్బు వాళ్ళు ఎవరో మన డబ్బు అవునవును ఇలా కాదు కానీ కొట్టేదాం కదా. మరి నువ్వు రెడీయా? ఎప్పుడో రెడీ రా. ఎప్పుడు చూసింటే చాలా బాగుండేది. తొందరగా హాస్పిటల్కి వెళ్ళాను, బతికే అవకాశాలు ఉన్నాయి. ఎవడానా మా ముగ్గురిని కొట్టేసి ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడని వాడు. ఎవడ్రా వాడు? తెలియదన్నా, మమ్మల్ని కొట్టేసి బ్యాగ్ తీసుకెళ్లారన్నా. ఆడి ఫోన్ దొరికిందన్నా. వీడా? డిస్కషన్ చేయడానికి కోసం ఫైట్ ఏంట్రా? డిస్కషన్ చేయడానికి మనమేం బాగుండాలనుకున్నావరా? రౌడీలో మా డ్యూటీలు మాకుంటాయి. డ్యూటీలు చేసేటోళ్ళు మీరు డ్యూటీలు ఎప్పుడు నుంచి చేస్తున్నారా? అబ్బో పారిపోండి. అబ్బా, నీకంత సీన్ లేదు రాయ్. అనుకుంటే ఒకే నిమిషంలో అయిపోతాను. ఆల్రెడీ నీ అటెన్షన్ డ్రా చేసి అవార్డు చెప్పిన ఒక నిమిషం నువ్వు వెయిట్ చేయి, నువ్వు నేను మాట్లాడుకుందాం. ఏం కొట్టావురా? నువ్వు ఇచ్చింది తిరిగి ఇచ్చేయకపోతే ఎలా? ఇచ్చేస్తా. ఏమన్నా నకలు చేసినా అన్నా? పోయేస్తానన్నా. గట్టి గుర్తున్నాడు ఏంటన్నా వీడు? నా వల్ల కాదన్నా. నీకు ఇలా కాదురా. రే 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 నా మీద ఫోకస్ ఆపి నీ పని నువ్వు చూసుకో. రే వీడికి క్వశ్చన్ చెప్పదలుచుకోలేదు. ఇమీడియట్గా కిడ్నాప్ చేయండి. ఎవడు కనిపించలేదా? మన డబ్బు కూడా కాజేశారా? ఎవడు అడుగుదా? వీళ్ళ ఈ ఫోటో తీసిందేనే. నేను లిఫ్ట్లోనే. నేను లిఫ్ట్ కోసం ఆపలేదు. ఒక ఫోటో బాస్. ఓకే, తీసుకున్న మొబైల్.
ఎరా డబ్బు ఎక్కడా? తెలీదు. ఎరా భయంగా ఉంది. నీకు భయం రా, అందుకే నన్ను కట్టేశా. చా ఇది కట్టిప్పండి రా. హలో. రేయ్ అదేదో నా చెల్లి మ్యాటర్ కాబట్టి వదిలేశా. ఇది డబ్బు మ్యాటర్. డబ్బు దగ్గర డ్రామాలొద్దు. ఆల్రెడీ నీ ఫ్రెండ్ని కిడ్నాప్ చేశా. డబ్బు తెచ్చిచ్చి నీ ఫ్రెండ్ని పట్టుకెళ్ళరా బామ్మర్ది. రే నా ఫ్రెండ్ ఎక్కడ్రా? ముందు డబ్బు ఎక్కడరా? ఇదిగో డబ్బు. నా ఫ్రెండ్ ఎక్కడా? నీ ఫ్రెండా? చంపేశారా? పోయి చూసుకో. రే రఘు, రే లేరా రఘు, లేరా రే. నీ ఫ్రెండ్ని ఎలా చంపానో తెలుసా? రే నువ్వు కోసం ఉన్న ఒక ఫ్రెండ్ని చెప్పేశారు కదరా. ఈ జీవితంలో ఏది పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణాలు పోతే తిరిగి సంపాదించుకోలేదు. హాయ్ సార్, సినిమా చూశాను. కాకపోతే అది మధ్యలో వచ్చి మీరు విలన్ని కొట్టారు. ఎందుకు కొట్టారో అర్థం కాలేదు సార్ అసలు. ఓ అదా, వాడు చెల్లిని నన్ను లవ్ చేసిందంట, నేను వాడు చెల్లిని లవ్ చేయాలంట. ఇంట్లో లాజిక్ ఎక్కడ ఉందిరా అసలు? అది కాక వాడు వార్నింగ్ ఇస్తున్నాడు. నీకు తెలుసు కదా, ఒకడు వచ్చి నాకు వార్నింగ్ ఇస్తే వారికి రెడీ అయిపోవాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ మూవీ. నాకెంతో హెల్ప్ఫుల్గా ఉన్న విలన్కి, నాకెంతో హెల్ప్ చేసిన, యాక్టింగ్లో హెల్ప్ చేసిన విలన్కి చాలా థ్యాంక్స్. మా డైరెక్టర్, ఎడిటర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ ఎడిటర్ కమ్ అంతా మా డైరెక్టరే సిరాజ్ షకీర్ గారికి చాలా థ్యాంక్స్. స్క్రిప్ట్ వర్కర్స్, కో ప్రొడ్యూసర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మా ఫైటర్ మ్యాన్
ఆసిఫ్ అక్మల్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ స్క్రీన్ ప్లే చేసిన తాసిఫ్ గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్.